గతంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ముందు కూడా అనేక ఆరోపణలు చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక ఆధారాలు ఇస్తున్నా కూడా ఆ రోజు అధికారంలో ఉండి కేంద్రంలో ఉండి ఇదే కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని కాపాడాడు. ఈరోజు మళ్ళీ ఇదే కిషన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా మళ్ళీ కేటీఆర్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క డీకే అరుణ గారు, ఓ పక్క ఈటెల రాజేంద్ర గారు, మరో పక్క కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, మీరు ఒక్కొక్క స్టాండ్లో మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా బీఆర్ఎస్ కాపాడాలి, మాకు ఈ పార్లమెంట్ ఎన్నికలు 8 పార్లమెంట్ సీట్లు గెలిపించే సహకరించారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి, భవిష్యత్తులో మా మిత్రుడు మాతోనే విలీనం కాబోతున్నాడు కాబట్టి బీఆర్ఎస్ ఏదో విధంగా లబ్ధి చేకూరే విధంగా కేటీఆర్ కాపాడాలని మీ ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షుల వారు మీకు స్పష్టంగా చెప్పింది ఏంది, మూసీ పరివాహక ప్రాంతంలో పడుకొని వాళ్ళు ప్రజలు పడుతున్న కష్టాలు పరిశీలించండి అయ్యా, మీకు కూడా ప్రాబ్లం ఏదో తెలుస్తుందని మేము చెప్తే 12 గంటలు మంచిగా ఒక ఇల్లు తయారు చేసి సాక్షులు వేసుకొని ఆల్అవుట్ పెట్టుకొని అక్కడ ఇప్పుడే మిత్రుడు చెప్తాడు ఏసీ కూడా లేదు, ఏసీ కూడా బిగించారంట, కాకపోతే మన ఫోటోలో కనపల్లా, ఏసీ కూడా పెట్టుకొని అన్ని అంగుల ఆర్పాటంతో ఒక ఫోటో సెషన్ చేసుకొని డైవర్ట్ చేసి పబ్లిక్ని. అరే మీరు ఏం చేస్తారు కిషన్ రెడ్డి గారు? మీరు మూసీతో పాటు నల్గొండ జిల్లా పోయి చూడండి. అక్కడ మా మిత్రుడు కిరణ్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి గారితో 1 రోజు 2 రోజులు పర్యటించండి. ఆ ప్రాంత ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు, తాగునీరికి, సాగునీరికి, గేదెలకి, రోజు వాడుకునే వాటర్కి ఎంత కష్టపడుతున్నారు ప్రతి కుటుంబం. మీరు చూడండి, లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు కూలగొడతామని చెప్పలా, ఏ రోజు కూడా మేము లక్షల కోట్లు పెట్టి పెద్ద హైమార్క్స్ కడతామని చెప్పలా.